రాష్ట్రంలో గత రెండేళ్లుగా అసాధ్యంగా భావించిన అనేక సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిష్కరించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కులగణన చేపట్టిన ప్రభుత్వం తెలంగాణదేనని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్సీల జీవితకాల కోరికైన ఏబిసిడి వర్గీకరణను అమలు చేసి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. మీరు గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో అసాధ్యమైనటువంటి అంశాలని ఎప్పటికీ కూడా ఈ పరిష్కారం కావు అని చెప్పి ఆయా వర్గాలు భావించినటువంటి అనేక సమస్యలకి వీరోచితంగా ధీరోదాత్తంగా గుండె ధైర్యంతో నిబ్బరంగా పరిష్కారం చేయగలిగేటటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈ తెలంగాణలో ముఖ్యంగా బీసీ వర్గాలు ఏనాటి నుంచో కోరుకుంటున్నటువంటి కులగణన అది రవాణా శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచనల మేరకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, పొన్నం గారి ఆధ్వర్యం. ఈనాడు కులగణన ద్వారా బీసీలకి రాజకీయపరమైనటువంటి అవకాశాలే కాకుండా సామాజిక పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అన్ని రకాలుగా ఈ కులగణనని చేసి ప్రకటించడం ద్వారా ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా తల వంచి